అక్కడ కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికే ప్రభుత్వం వల్ల ప్రజలల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు. మీ ఎమ్మెల్యేలే ఎన్ని కష్టాలు పడుతున్నారో మీరు చూస్తున్నారు. మీ ఎమ్మెల్యేలే ఎన్ని బాధలు పడుతున్నారో పత్రికలలో చూస్తున్నారు. మీ ఆత్మకు తెలుసు ఏం జరుగుతుందనేది. సరే, మీ పార్టీ మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో మీకు తెలుసు, ప్రజలు ఎంత ఆగమైందో తెలుసు. ఏం జరుగుతుంది తెలంగాణలో యూట్యూబ్ పెట్టుకొని చూడండి, ఏ ఛానల్ పెట్టుకొని చూడండి, ఏ గ్రామం కోండి, ఒక చిన్న మైక్ పెట్టండి, ఇలా ప్రజలు చెప్తారు ప్రభుత్వ పనితీరు ఏముందని. మీ కర్మ మీ ఇష్టం. కానీ బీసీల దగ్గరకు వచ్చిండ్రు, ముట్టుకున్నారు. ఇవాళ తప్పుడు నివేదిక ఇచ్చి మీరు గింతే అని చెప్పి మోసం చేస్తే మాత్రం కులాల వారిగా పంచాయతీ పెడుతున్నారు, మీరు కుట్రలు పెడుతున్నారు. మీరు తెలంగాణను అల్లకలోం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణను లేనిపోని హామీలు ఇచ్చి ఇవాళ లేనిపోని ఇబ్బందులు పెట్టి అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు.